ఎక్కడో పూల తోటలో రంగురంగుల పూల మధ్య సత్యం, శాంతి, సహనానికి చిహ్నమైన తెలుపు రంగులో మిలమిలా మెరుస్తూ చక్కని సొంపైన అందము, సువాసన వెదజల్లే మనకు ఆనందాన్ని కలిగించే మల్లెపువ్వు అన్ని రకాల పూల కన్నా చాలా అరుదైనది, మధురమైనది. అలాగే ఈ సమాజంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, విద్యావంతులు, గుణవంతులు ఉన్నప్పటికీ ఒక ప్రొఫెసర్గా, ఒక గురువుగా, ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది పిల్లలకు ఇంకా తన తోటి ఉద్యోగులకు తనదైన రీతిలో జ్ఞానాన్ని బోధిస్తూ గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దుతూ ఈ సమాజంలో యూనివర్సిటీలో అరుదైన వ్యక్తిగా పేరు సంపాదించుకున్న శ్రీ కందుమూరి శేషయ్య ఆచార్య గురించి ఈరోజు మన విశ్వ రివ్యూస్లో విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుసుకుందాం రండి. నమస్తే శేషయ్య సార్. నమస్కారం విశ్వనాథ్ రెడ్డి గారు. ఈ కలియుగ వైకుంఠవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గత 50 సంవత్సరాలుగా మీరు లెక్చరర్గా, అంటే పిల్లలు ఎంతోమంది వేల మందికి ఒక మార్గదర్శకంగా పనిచేసినటువంటి సందర్భం మాకందరికీ తెలుసు. అలాంటి తిరుపతిలో ఉన్నటువంటి మీ అనుభవానికి ముందు మిమ్మల్ని గురించి తెలుసుకోవడము, ఇప్పటి తరానికి అందరికీ మీ గురించి విశ్లేషించడం మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మీ గురించి చెప్పడం ముందు మీ యొక్క జీవితం ప్రారంభించండి సార్. సంతోషం. మొదలు భగవద్ ప్రార్థన చేసుకుంటూ ప్రారంభం చేద్దామని నా మనసు. మంచిది. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో వెంకటేశాయ. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఈ తిరుపతిలో విద్యా జీవిత లెక్చరర్గా ప్రారంభించే ముందు అసలు బాల్యం, మీ స్వస్థలం ఎక్కడ సార్? మా స్వస్థలం నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూర్ గ్రామం. అది ఒక మహత్తరమైన గ్రామము. ఎందుకనంటే చూడడానికి చాలా చిన్న గ్రామం అది, కానీ అనేక విచిత్రాలతో కూడుకున్నది. మనకు సహజంగా చెప్తుంటారు, మహాభారతంలో లేనిది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదో అక్కడ ఉన్నది ఇక్కడ ఎక్కడైనా ఉంటుంది మనం ఈ విధంగా చెప్పుకుంటాం. ఆ విధంగా మా ఊరు ఒక రకంగా, మా ఊరిలో ఉన్నన్ని విషయాలు, విచిత్రాలు, వ్యవహారాలు ఇక్కడ ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకు పోయి మనం ఏదైనా ఒక కొత్త విషయం అని అనుకొని వింటే కూడా దానికి మా ఊళ్ళో ట్రేసెస్ కనబడతాయి. ఎట్లా సార్ మీ ఊరి యొక్క గొప్పతనము? రాజకీయ నేపథ్యమా, సాంస్కృతిక నేపథ్యమా? రాజకీయము, సాంస్కృతము, సాంస్కృతిక, భక్తి, దాన ధర్మ, మహాత్ములు ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, రాముడు కాకపోయినా కూడా రాముడు అంతటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల వ్యవహారాలు, అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల పరిస్థితులు ఉండేది. అయినా కూడా మెయిన్గా అగ్రికల్చర్ గ్రామం అది. అంటే అక్కడ పండిన పాడి పంట ఇక మిగతా ఎన్ని గ్రామాల్లో కూడా మనకు కనపడదు, అంత క్వాలిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తా దానికి. మా ఊళ్ళో ఒక పండిన అదే పంట 50కి పైన 50 మనం మిల్లుకి వేస్తే 50 లోపలనే వస్తాయి సాధారణంగా మిగతా ఊళ్ళో. కానీ మా ఊళ్ళో ఏంటంటే 50కి పైన వస్తాయి, 50% పైన. అంటే అట్లాంటి గింజ, అట్లాంటి భూమి, నేల, అట్లాంటి సారవంతమైన నేల. రెండవది, పాడికి వస్తే మా ఊళ్ళో ఒక పాలు కాచేవాళ్ళు. దాన్ని ఏమంటారంటే తీయ పాలు అంటారు. అంటే 40-50 లీటర్లు, ఇప్పుడు లీటర్లు, అప్పుడు సేర్లు పెద్ద అండాలో పోసి కాస్తూ ఉంటారు. 2-3 రోజులు నిద్ర లేకుండా సైమల్టేనియస్గా షిఫ్ట్ సిస్టంలో 3 రోజులు కాస్తారు దాన్ని. కాస్తే ఈ 50 లీటర్ల పాలు ఏ 5-6 లీటర్లకు వస్తుంది. అది
అది ఎట్లుంటుందంటే ఎర్రగా కుంకుమ, ఓకే ఓకే ఆ విధంగా అట్లాంటిది. అట్లా పాలు. దాన్ని మనం ఒక గరిటె వేసుకొని తింటే ఇంత అన్నం తినేయచ్చు. ఓకే ఓకే. అంతకు పైన తెల్లే వస్తుంది. ఆ రుచి విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆ రుచి వేరు, అమృతం అది. అదే అదే అట్లాంటి ఊరు. రెండవది, మూడవది ఏంటంటే 3 వీధులు ఉండేవి, పెద్ద వీధులు. ప్రతి వీధి 60 అడుగులు వెడల్పు ఉంటుంది రోడ్డు. పల్లెటూరులో ఆ రోజుల్లో 60 అడుగులు. 60 అడుగులు ఇప్పటికి కూడా ఉంది. ఓకే ఓకే. ఒక్క వ్యక్తి కూడా 1 ఇంచ ముందుకు కానీ వెనక్కు కానీ జరిపి కట్టడం అనేది లేదు. ఇక్కడి నుంచి చూస్తే నేరుగా చక్కగా కనపడతాయి. అట్లాంటిది మా ఊళ్ళో 1950s 17 కార్లు ఉన్నాయి. ప్లిమౌత్, ఫోర్డ్, డాడ్జీ, మారిస్ మైనర్ దగ్గర నుంచి చిన్న కారు దగ్గర నుంచి పెద్ద కారు దాకా ఇంపోర్టెడ్ కార్స్. అంటే అంతకుముందు అక్కడి నుంచి మనకు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యవహారాలు కదా, చేంజెస్ అప్పుడప్పుడు ఆ కొత్తలో కదా. అందువల్ల 40-50 మధ్య ఏంటంటే వాళ్ళకు మా ఊళ్ళో అంత చిన్న దాంట్లో 17-18 ఇంకా 2 ఉండాలా, మాకు గుర్తు రావడం లేదు. ఓకే. అదేవిధంగా అలాంటి విలేజ్లో అంటే ఆ గ్రామంలో పాడి పంటలు నిలయం, అదే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలు కానీ వెల్ సెటిల్డ్ విలేజ్ కదా. అలాంటి చోట మీ బాల్యం నడిచింది. ఆ బాల్యంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్చిపోలేని సంఘటనలు అంటూ ఏమీ లేవు, కానీ చిన్నప్పుడు ఏదో ఆషామాషిగా ఆడుకోవడం చేసుకోవడం. అంటే ఒక బేస్ అనేది ఏదో ఉంటాయి కదా సార్, ఖచ్చితంగా మీకు ఉంటాయి. మాకు బేస్ అంటే మాకు దేవాలయాలు ఉండేది. ఎక్కువ దేవాలయాల్లో ఆడుకుంటూ, రెడ్డీస్ ఎక్కువ బాగా ధనవంతులు, దాతృత్వం ఉండేది, భజనలు ఉండేవి. మా తాతకు ఏమీ లేనివాడు ఆ ఊరికి వచ్చి ఒక 80 ఎకరాల భూమిని సంపాదించారు. మా నాన్న, మా తాత భూస్వామి, పెద్ద భూస్వాములు. వాళ్ళకు 3 కొడుకులు, వాళ్ళకి పంచిచ్చేశాడు. దాంట్లో బెస్ట్ ల్యాండ్ ఒక 10 ఎకరాలు తీసి రాముల వారి గుడి, ఆంజనేయులు ఎక్కడనో ఒక రాయి జిక్కితే అదేదో రాయి అనుకొని చూస్తే ఆంజనేయులు అయితే ఆంజనేయులు విగ్రహాన్ని తీసుకొచ్చి గుడి కట్టారు. అక్కడి నుంచి ఆంజనేయులు లేలే. ఎంతమంది వచ్చారో, ఎన్ని పనులు చేశారో, అక్కడి నుంచి లేలే. ఈయన కల్లో కనపడి నేను ఇక్కడే ఉంటాను, మా గురువు గారిని కట్టండి అని చెప్పి రాముల వారిని ప్రతిష్ఠించమని చెప్పారు. ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడ చిక్కుతాడు రాముడు అని చెప్పి కాశీకి. ఆ రోజుల్లో హిందీ తెలీదు మా వాళ్ళకు, తెలుగు తెలీదు, ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎట్ట పోయినారో కాశీకి పోతే వాళ్ళు ఏమన్నారంటే 6 నెలలకు తక్కువ అయితే మేము చేయలేము అంటే పాలరాతి విగ్రహాలకు పోయినారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక క్లూ ఇచ్చారు. జైపూర్ మహారాజా వాళ్ళు చేయించుకోన్నారు, ఆ విగ్రహాలు ఉన్నాయి మా దగ్గర. ఆ విగ్రహాలు వాళ్లకు లేట్ అయింది ఏదో కారణం వల్ల, కాబట్టి మీరు వాళ్ళని కానీ ఒప్పిస్తే మేము మీకు ఇవి ఇచ్చేస్తాం, వాళ్ళకి టైంలో ఇచ్చేస్తాం. అట్లాంటివి తీసుకొచ్చి చేశారు. ఇంకో చోట అట్నే చిక్కితే ఈశ్వరుడు గుడి కట్టారు. ఇట్లా 2 చోట్ల, ఒక వీధిలో ఒకటి, ఒక పెద్ద వీధిలో ఇంకొక వీధిలో ఇంకొకటి, పెద్ద కాంప్లెక్స్లు కట్టి. అంటే ఆ గుడి నిర్మాణం ఆ గుడికి నేను చూడలే. నేను వచ్చేటప్పటికి గుడి ఉంది. మేము 3 sisters 2 brothers. ఐ వాజ్ ద లాస్ట్ అందరిలోకి. అందువల్ల నాకు అనుభవాలు, వ్యవహారాలు నాకు మొత్తం పెరిగే క్రమంలో చూశారు. మా అమ్మ వాళ్ళు చెప్పుకుంటుంటే వినడం, దాని విషయాలు గ్రహించడం. తర్వాత వేరే ఫ్రెండ్స్ తో క్రమేణా డెవలప్మెంట్ బాగా జరిగింది. ఎలిమెంటరీ స్కూల్లో అక్కడనే చదివాము. అక్కడి నుంచి అల్లూరు అని ఒక గ్రామం ఉంది 5 కిలోమీటర్ల దూరంలో. ఆ గ్రామంలో హై స్కూల్ ఉండింది, దాని పేరు రామకృష్ణ హై స్కూలు. తర్వాత హయ్యర్ సెకండరీ స్కూల్ అయింది, తర్వాత జూనియర్ కాలేజ్ అయింది, డిగ్రీ కాలేజ్ అయింది. కోర్స్ అవుట్ అయింది ఇప్పుడు ప్రస్తుతం. దాన్ని అల్లంపాటి వెంకటరామిరెడ్డి వాళ్ళు కొంతమంది రెడ్లు దాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎత్తుకుంటే ఎక్కడన్నా ఉన్నాయేమో మాకు తెలియదు, కానీ నాకు తెలియదు, డేటా నా దగ్గర లేదు. 4-5 స్కూళ్ళు ఉండుండొచ్చు ఆ స్టాండర్డ్లో. అక్కడ శేషాచార్యుని ఒక ఆయన
వాళ్ళ కొడుకులు కృష్ణమాచారి నరసింహాచారి ఉమ్, వాళ్ళు ఉమ్, వాళ్ళు దాని అడ్మినిస్ట్రేషన్ రెడ్లు చేస్తుండేది. ఉమ్, కానీ వీళ్ళు ప్రారంభించిన వాళ్ళు వీళ్ళు. ఉమ్, తర్వాత ఏంటంటే ఎటువంటి టీచర్స్ అంటే ఉమ్. అసలు ఇంకా ఒకసారి పాఠం వింటే మళ్ళీ మనం ఇంటికి పోయి చదివే పని లేదు. మర్చిపోయేదానికి లే. ఉమ్, అట్లాంటి టీచర్స్ ఉండారు ఏది హై స్కూల్లో హై స్కూల్లో. మరి మీ 10వ క్లాస్కి సంబంధించి ఏదో మీ ఏదో అన్నారు మరి అదే టీచర్స్ అదేంటంటే ఇది ఉంటే నేను 10-11 దాకా ఏంటంటే ఈ 5 కిలోమీటర్లు కొంతకాలం వేరే వాళ్ళ బండ్లో పోయినా. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయిలు పోతుంటే వాళ్ళతో కూడా కూర్చొని నేను పోయినా. కొంతకాలం ఏంటంటే నడిచిపోయినా, కొంతకాలం ఆ క్యారియర్ తీసుకొని, కొంతకాలం తర్వాత సైకిల్ దొక్కడం వచ్చిన పాట సైకిల్ పెట్టిన. ఆ సైకిల్ పోవడం, సైకిల్ డాష్ కొట్టడం, వ్యవసాయం, ఇది బాల్య చాపల్యాలు బాల్య చాపల్యాలు అయితే వచ్చేది. చింత గుబ్బలు తినేది, మధ్యాహ్నం చెప్పులు లేకుండా నడిచి వచ్చేది. అన్నీ అది ఒకటి కాదు, అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి జీవితంలో. ఓకే ఓకే అది అటు జరిగింది. అది లేదు ఆ అనుభవాలు మళ్ళీ ఫ్యూచర్లో పనికొచ్చే అనుభవాలు. పనికొచ్చాయి. ఆ చెరువు కట్ట మీద పోయేది, అక్కడ ఒక చిన్న ఇది ఉంటే కాటేజ్, అయ్యో ఇది దీని మోస్తారు, ఏదో గుడి మోస్తారే, అక్కడ కూర్చునేది ఫ్రెండ్స్తో కొంచెంసేపు. చెట్లాట్లు నాకు మొట్టమొదటి గ్యాంబ్లింగ్ ఒక్కటే నాకు నచ్చలే జీవితంలో. ఐ హేట్ గ్యాంబ్లింగ్ సంభవ్. అక్కడ కూర్చునేది, ఏదో తమాషా మాటుకుంది, ఆ చెరువులో మునిగేది. ఆమెను సాయంత్రానికి ఫ్రెష్గా మనం చదువుకునేది, మనం ఏదో కష్టపడి పాఠాలు చదువుకొని వచ్చినట్టు ఇంటికి పోయేది. అట్లా అట్లా గుడ్ స్టూడెంట్. ఓకే ఓకే ఇట్ వాజ్ ఎ గుడ్ స్కూల్, దేర్ వర్ గుడ్ టీచర్స్. ఓకే ఇప్పుడు అట్లా గుడ్ స్కూల్ ఉండి గుడ్ టీచర్స్ ఉన్నా అల్లరి చిల్లర తిరిగే మీరు మీ నాన్న దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ దెబ్బలు తింటారే? నేను తక్కువేనండి తినది. అప్పటికే కొంచెం లాస్ట్ చైల్డ్ కదా నేను. ముదిగారం లేదు, వాళ్లకు వయసు అయిపోయి కొంచెం ఇదిగా ఉండేది కదా. మా ఫాదరు 54లో చనిపోయినారు. అంటే నేను హై స్కూల్కి వచ్చి 7th ఫారంలో చేరంగానే ఆయన చనిపోయినారు. అంటే మీరు ఊహించుకోవచ్చు. అంతే కదా. ఇంట్లో ఆహారాలు, కూరలు తేవడం, మధ్యలో అక్కడికి పోవడం, అల్లూరు ఇచ్చి మందులు తేవడం, ఏదో డాక్టర్ పని ఏదైనా ఉంటే అది చూడడం. అప్పటికే నాకు బాధ్యత ఒక రకంగా నాకు వచ్చేసింది. అట్లా నడుస్తూ ఉండింది. ఆయన చనిపోయిన పాట మొత్తం నేను ఆ రోజుకు మీకు చెప్తే విచిత్రంగా ఉంటుంది. చెప్పండి సార్, అవి కావాలని. ఒక 30,000, సుమారుగా 30,000 రూపాయల అప్పు ఉండింది. మా నాయన ఏదో చేసి తాగి తందనాలాడి ఏదో అందరం వస్తూ ఉండేవాడు కాదు, మహోన్నతమైన వ్యక్తి. ఆయన దారిలో పోతుంటే అరుగుల మీద కూర్చున్న, ప్రతి ఇంటికి అరుగులు ఉంటాయి బయట ముందర ఆ ఊళ్ళో. ప్రతి వాళ్ళు లేచి నిలబడి నమస్కారం పెట్టేవాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తి. కానీ 3 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయడం, వ్యవహారం, మిగతా ఏదో ఉంటాయి కదా పంపకాలు, అన్నీ ఆయన కష్టపడి చేశారు. మిగతా వాళ్ళందరూ చిన్నాయలు పెద్దనాయలు పంచుకొని పోయి ఉంటారు కదా. అది అటు జరిగి ఉంటుంది, అందరి చోట జరిగేది, మనకేం ప్రత్యేకం కాదు ఇది. అంతే. అవును, అన్ని కుటుంబాలు అట్లే ఉండేది. అట్లా నాన్నగారు ప్రధాన వృత్తి ఏం సార్? అగ్రికల్చరే. అంటే మీ యొక్క కుల వృత్తిలాగా అట్లాంటివి ఏమీ లేవా? కుల వృత్తులు ఏం లేవు. కాదంటే రెడ్డిస్ పిలిచేవాళ్ళు కన్సల్టేషన్కు, బండి పంపించేవాళ్ళు. ఆ బండిలో పోయేది, ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా రాసేయడం. కొంచెం ఆయన చదువుకుని ఆయనే చదవాలి SSLC. బట్ కోర్టు వ్యవహారాలకు వాటిలో కూడా కోర్టులో అడ్వకేట్ల దగ్గరికి పోయి, ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో ఏంటంటే ఈ కాలువలు, చెరువులు అన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. వాటి కోసం వీళ్ళు ఫైట్ చేస్తుండేది, వాటిలో గెలిచేది, ఏదో చేస్తూ తంటాలు పడుతుండేవాళ్ళు. వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. నాన్నగారు వాళ్ళంతా ఎక్కువ ఉండేవాళ్ళు. మా అమ్మ మహా మేధావి, లోక జ్ఞానం ఉండే వ్యక్తి. కానీ టెక్నికల్ నాలెడ్జ్, శాస్త్రీయ జ్ఞానం తక్కువ. ఇంత చిల్లర ఇచ్చామనుకోండి, ఈ చిల్లరంతా కలిపి ఎన్ని రూపాయలు అని చెప్తే ఆమె తెలియదు అసలు, ఫైనాన్స్ కానీ అట్లాంటివి కానీ. బట్ ఆమె చెప్పే సామెతలు సినిమాకు పోయిస్తే అందరు యాక్టర్లు ఏమేమి చెప్పారో అదే విధంగా మిమిక్రీ చేసి చూపించేది. అంత టాలెంట్ ఉండే మదరు. ఆమె ప్రభావమే మీ మీద అంతే ఉండొచ్చు కూడా. అదే అనుకుంటే డిఎన్ఏలు ఎక్కడికి పోతాయి. అందుకనే పొద్దున్నే లేచి మా అమ్మను మా నాన్నను చూసుకొని ఆ పైన ఉన్నాయి ఫోటోలు, మా తాతను మా అవ్వను ఇక్కడనే పెట్టుకుని, ఎవరికి లేవు, మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేవు. మా తాత అవది కూడా మా దేవాలయాల్లో ఉంటే నేను చిన్నగా ఎక్కడ ఎత్తుక్కొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని జాగ్రత్త చేసుకొని
ఎందుకంటే వాళ్ళ ఇది కదండి జ్ఞాపకాలు కదా. హెరిటేజ్ మనకి ఇచ్చింది ఇది కదా వాళ్ళ అవును ఆ వాళ్ళ వారసత్వాన్ని మనం ఎంతో కొంత పుణిపుచ్చుకునేటువంటి స్వభావం అది. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండే రెడ్లు ఉన్న దోశ 80 ఎకరాలు వేరే 5-6 కిలోమీటర్ల దూరంలో 60 ఎకరాలు ఈయనకు సంపాదించేంత వరకు ఎవడికి తెలియదు. అంత జాగ్రత్తగా చేశాడు మా తాత. ఎందుకంటే తెలిస్తే వీళ్ళు రెడ్డిస్ ఉంటుండే ఇంకా అంతే కదా, రాజకీయం వస్తుంది. నెల్లూరు అంటేనే రెడ్లు యొక్క డామినేషన్, తర్వాత సంపద్వంతులు, వ్యవసాయానికి కానీ అన్ని రకాలుగాను డామినేటెడ్ గా ఉండేవారు కదా. అలా తప్పులే అప్పుడు ఆనాటి తగినట్టు విధంగా జాగ్రత్తగా ఆయన చేసి గుళ్ళు కట్టి 14 బావులు తవ్వించి రామతీర్థం అని ఒకటి ఉంది. సంవత్సరానికి ఒకసారి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రామతీర్థంలో ఆయన ఒక బావి తవ్విస్తే ఆ ఊరికి అంతటికి మంచినీళ్ళు ఉండే బావి అది ఒక్కటే. మా తాత ఆయన హస్తవాసి అలాంటిది. తర్వాత సార్ మా ఈ బాల్యము అట్లా నడుచుకుంటూ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడికి వెళ్ళారు? హైయర్ ఎడ్యుకేషన్ ఈ 12th క్లాస్ ఫెయిల్ అయినా. 10th కాదు 12th. నేను 10th లోనే ఉన్నారు. 10th 11th మన SSLC. ఆ సంవత్సరంలో ఈ PUC తీసేసి 12th క్లాస్ పెట్టారు. 12th క్లాస్ పెట్టడం, ఆయన చనిపోవడం. ఆయన చనిపోయిన పాట ఆ సేద్యం వ్యవహారం చూసుకోవడం. అంటే సేద్యం అంటే మేము చేసేది ఏం లేదు, ఒక తల మనిషి ఉంటాడు, నలుగురు సేదిగాళ్ళు, పెద్ద పెద్ద కొట్టాలు, బిల్లుడు కొట్టాలు, పశువులు, ఇవన్నీ ఉండేవి. అవి ఇంకా కొన్ని చెప్పండి సార్, ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అది విచిత్రం ఏంటంటే మాకున్న కొట్టము, పశువులు కొన్న కొట్టముతో ఇట్లా ఉత్త రంగుంటేకు వేసినవి. ఇప్పుడు రంగుంటేకు మనం వేసుకోవడానికి మన వల్ల కాదు. ఒక 10 ఇళ్ళు కట్టచ్చు. మా ఎద్దులు కొట్టడానికి ఉన్నది. ఇప్పుడు మా ఇల్లు కట్టుండింది చూడు. మా ఇల్లు ఒక కాలువ, పెద్ద వరవ కాలువ. ఆ కాలువ ఒక పక్కన ఇల్లు. ఫ్రెంచ్ విల్లాస్ ఉంటాయి చూడండి, పెంకులు ఇట్టుండి. మా నాన్నగారికి భలే ఇష్టం ఇల్లు కట్టడం, దాన్ని ఇటు చేయడం, ఈ గోడ నడు జరపడం, దాన్ని అటు చేయడం, ఈ పని చేయడం, ఏదో ఒకటి. ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది మా ఊరిని గురించి, నన్ను గురించి చెప్పుకోవడం కాదు. నా ఉద్దేశంలో వర్క్, వెల్త్ మనకు ఈ 2 ఇంపార్టెంట్. ఇవి 2 ఉంటే హ్యాపీగా ఉంటారు మనుషులు. నా ఉద్దేశం పని ఉండాలి, ఆరోగ్యం పని ఉండాలి. ఆ పనిలో మా ఊళ్ళో సాబ్జాన్లు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు, కొయ్య పని వాళ్ళు, కార్పెంటర్స్. ఈ విధంగా కొలత పెట్టుకొని టేప్ పెట్టుకొని దాన్ని కట్ చేయడం, దాన్ని చేయడం లేదు. వాడు చూస్తాడు, 2 అడుగులు అంటే అక్కడికి కొడతాడు, 2 అడుగులు ఉంటుంది. అంటే ఎంత పర్ఫెక్షన్ ఉండిందో ఊహించుకోండి. ఏ కొలతలు లేకుండా. బంగారు చేస్తే అట్ట చేసేవాళ్ళు, ఇల్లు కడితే అట్ట కట్టేవాళ్ళు. ఎంత ఎంత మార్వలెస్గా ఉండేదంటే వాళ్ళ వర్క్. పర్ఫెక్షన్, ఎక్సలెన్స్ అంటే అక్కడ చూడాల. మా ఊళ్ళో పాడి పంటలు చూస్తే ఇట్లా, వర్కర్స్ చూస్తే అట్లా, వెల్త్ చూస్తే భయంకరంగా ఉంది. అవును కదా, ఆంధ్రప్రదేశ్లోకే నెల్లూరు ప్రత్యేకమైంది. బట్ దాంట్లో మా ఊరు అల్లూరు, చాలా అల్లూరు పెద్దది, మా ఊరు చిన్నది. బట్ మా ఊళ్ళో ఉన్నది ఒక ప్రత్యేకమైన వ్యవహారం. అది చాలా ఉన్నాయి. ఓకే. తర్వాత అంటే ఎడ్యుకేషన్ మళ్ళీ ఎట్లా కొనసాగించారు సార్? నెల్లూరు వచ్చారు, 7 సంవత్సరాలు ముగిచ్చేసామండి. నేను ఈ సేద్యానికి చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను. బోర్లు వేయాలని. వ్యవసాయం అంటే బాగా ఇష్టం మీకు? వ్యవసాయం అంటే కూడా బాగా ఇష్టం. వ్యవసాయం కాదండి, అది ఎందుకనో తెలియకుండానే మనకు అదే కదండి. మీకు మనస్సు అనేది, మనస్సుకు అన్నం అనేది ఇంపార్టెంట్. ఆ అన్నంలో ఉండే ధృతే మనకు మనసు తయారవుతుంది. ఈ శరీరము, ప్రాణము, మనస్సు, జ్ఞానము, మనకు ఆత్మ, ఇవి వరుస. ఈ వరుసలో ఇది శరీరానికి, ఆ మధ్యలో ఉండే మనసు ఇంపార్టెంట్. అది ఆ మనసు ఎక్కడంటే అన్నంలో నుంచి వస్తుంది. అన్నం లేకపోతే ఏముందండి? అన్నం అనేది ఆకలికి సంబంధించింది. మనసుకును అన్నానికి, అన్నం అంటే ఆహారం,
ఏ ఆహారమైనా కూడా దాన్ని పచ్చనం చేసి దాన్ని తగ్గించి దాన్ని వృత్తిలో ఇచ్చి లాస్ట్లో ఇన్విజిబుల్గా ఉండే ఒక చిన్న మూలకం, ఒక శక్తి ఉంటుంది. అంటే మనం ఇంత అన్నం తింటే ఆ మూలకం మన కంటికి కనపడదు, అది పోయి మనస్సుగా తయారవుతుందని శంకరాచార్యులు వాళ్ళు చెప్పేది. అది ప్రాణం ఏంటంటే, ప్రాణం ఈ శరీరానికి ఆధారం. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. ప్రాణం లేకపోతే శరీరం లేదు, శరీరం లేకపోతే ప్రాణానికి ఉపాధి లేదు కదా, అవినాభావ సంబంధం. రెండు, ఈ రెండింటిని గైడ్ చేసేది మనస్సు. ఆ మనసు తయారయ్యేది ఏ చిన్న సూక్ష్మకణమైన అన్నం నుంచే అంటారు. అన్నం మనం తినే ఆహారం నుంచే వస్తుంది. నువ్వు 100 రోజులు తినకపోతే మనసు లేదు, ఇంకా అంతే, జీవోత్సవం లాగా అయిపోతుంది. ఇప్పుడు కొత్త కోణం సరే. ఇప్పుడు మనసు, వాళ్ళు ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, మైండ్ అంటే మైండ్ ఈజ్ కండిషన్డ్ బై కాన్షియస్నెస్, కాగ్నిషన్, ఈగో, మెమరీ. మనోళ్ళు ఏం చెప్పారంటే మనోబుద్ధ్యహంకార చిత్తాని, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ 4 ఇవన్నీ కూడా ఈ అన్నం అనేది లేకపోతే, ఇన్పుట్ అనేది లేకపోతే అవుట్పుట్ లేదు, ఇంకా ప్రశ్నే లేదు, ఏదీ లేదు. వాడు మేధావి ఐన్స్టీన్ అయినా సరే, అంతే కదా, శంకరాచార్యులు అయినా సరే వేళకంత తినాల్సిందే, తప్పదు. అది ప్రపంచం నడిచేది దాని మీద కదా. ఇంకా అట్లా నేను 12th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయినా. ఈ మధ్యలో నెల్లూరుకి వచ్చేసా. మా అమ్మ ఉండింది. మా అమ్మని చూసుకుంటూ మా బ్రదర్లా ఒక ఆయన, అంటే మా పెద్ద సిస్టరు హస్బెండ్, ఆయన పెద్ద APP1 పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఆయన పెద్ద జీనియస్. చెప్పా ఒకసారి మీకు, ఇందిరాగాంధీ మర్డర్ కేసు కూడా లీగల్ అడ్వైజరు ఆయన. రోజుకు 5,000 రాసుకోమంటే నాకు 1,700 చాలంటాడు. అంటే అంత సింపుల్. ఇక ఈ సాయిబాబాది, ఇంకోటి మోహన్ రంగా, ఇంకోటి ప్రపంచంలో అక్కడెక్కడో పెద్ద డెకాయిట్లు, బీహార్లో ఇంకో చోట, ఏదైనా కూడా వాడు దొంగతనం చేయకుండా వాడిని లోపల పెట్టాలంటే ఎవరు చేయగలరు, సెక్షన్లు ఎవరికి తెలుసు అంటే ఒక చలపతిరావుకే తెలుసు. అంటే మా బ్రదర్లా, కంపాదర్లా, అంత గొప్ప వ్యక్తి ఆయన. మోహన్ రంగా విషయం అంటే కూడా ఇప్పుడు అన్నీ అండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ కేసు కూడా ఆయన సంతకం లేకుండా పోదది. స్టాండింగ్ కౌన్సిల్, రిటైర్ అయిన పడ్డ 18 ఏళ్ళు పనిచేశాడు. అటువంటి మహోన్నత వ్యక్తి, నాన్ కరప్ట్. కోపం అంటే ఏదో తెలియదు ఆయనకు. టాలరెన్స్, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండేవాడు. ఎవరిని ఒక మాట అన్నాడు, ఎవరితో మాట్లాడు. సరే సార్, ఇప్పుడు మీరు మళ్ళీ ఉద్యోగ జీవితంలో ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఎడ్యుకేషన్ సంబంధించి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కాదు, మీరు అక్కడ, అంటే అక్కడ మన 12th క్లాస్ పాస్ అయినాను. తర్వాత బీకామ్ డే కాలేజీలో ఇకపోతే నైట్ కాలేజీలో చేరాం. మా ఫాదర్ ఇలా ఏం చెప్పారంటే, నెల్లూరు సార్, నెల్లూరు న్యూఇయర్ కాలేజీలో నైట్ కొత్త, ఆయనకు విజన్ ఉండేవాడు కదా, మేధావి కదా, నువ్వు బీకామ్ చేయరన్నాడు. బీకామ్ చేయాలంటే నైట్ కాలేజీలో ఇచ్చారు. నైట్ కాలేజీలో అప్పుడు ఇన్నేళ్ళు ఫెయిల్ అయిన నైట్ కాలేజీలో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి నేనే ఫస్ట్ ఆ నైట్ కాలేజీకి ఆ రోజు. అదొక విచిత్రం. అట్లా ఇదైనా కూడా మళ్ళీ డిగ్రీకి వచ్చి అది ఫస్ట్. ఈ ప్రకృతిలో కాంపెన్సేట్ అవుతుందండి. దానికి ఒక సింబాలిజం చెప్పేదా ఇబ్బంది? చెప్పండి సార్, చెప్పండి. మాకు అలాంటివి, మనం కొండ దగ్గరికి పోతాం, కొండ దగ్గర నిలబడి చూస్తే పెద్ద పీక్ ఉంటుంది, శిఖరాగ్రం, కింద వ్యాలీ ఉంటుంది, లోయ. ఇక్కడ మధ్యలో మనం నిలబడి మన కొండ మీద పోయినప్పుడు కూడా మన కొండ కింద అక్కడ చూస్తుంటాం, ఈ లోయ చూస్తాం, పీక్ చూస్తాం, అంతే కదా, మనం చూస్తాం. ఏమి లోయరా, ఎంత లోతుంది ఇది, ఎంత శిఖరాగ్రం అండి ఇది, కిందకు పైకి చూసుకుంటుంటాం. అంతే కదా. బట్ దట్ పీక్ ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ దిస్ valley. This valley is formed because of that peak. Okay. అవి రెండింటిని కలిపి కాంపెన్సేట్ అయిపోతుంది, సాధారణ అయిపోతుంది. ఆ విధంగా ఏంటంటే అక్కడ ఫోన్ కొట్టుకున్నది ఇక్కడ నైట్ కాలేజీలో ఇట్లా చదువుకొని నేను దాన్ని బాగానే సర్దుబాటు చేసుకున్నా. నేరుగా ఇక్కడికి లా చదువుదామని వచ్చాను, కుదరలేదు. ఎంకామ్లో చేరా. బ్రీఫ్గా చెప్తున్నా.
లా చేరిన పాట ఎంకామ్ చేరిన పాట ఏంటంటే పెళ్లి చేశారు. అంటే ఏదో ఎతుకుతున్నారు వాళ్ళు అప్పటికే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంటేనే మా మామ ఏం పట్టించుకోడు ఆయన. మా మామ పెద్ద కూతురు డబుల్ PhDs రామానుజ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా ఉండేది, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఇక్కడికి వైస్ ఛాన్సలర్ ఇస్తా ఉన్నారు మహిళా యూనివర్సిటీకి. నాకు వద్దు పోన్నది, అదొక ఆమె చనిపోయింది, ఆమె అన్మ్యారీడ్ ఆమె. అక్కడి నుంచి నేను నా మిస్సెస్ ఒకటేసారి 12th క్లాస్ పాటు కావడం, ఆమె BSc చేరింది, నేను బీకామ్ చేరాను, ఇద్దరం ఒకటేసారి వచ్చి ఇక్కడ డిగ్రీ తీసుకున్నాం. అడికి అయిపోయింది. నేను ఎంకామ్ చేరా. నా ఎంకామ్ ఇవన్నీ బాగా షీఈ్ ఎ వొరేషియస్ రీడర్, చాలా బాగా చదివేది. నాకు నోట్స్ అది రాసి ఇచ్చేది. సరే ఏదో చేస్తుండేది, కింద మీద పడుతుండేవాళ్ళు. ఒక బ్యాటరీలు పెట్టుకొని నెల్లూరు నుంచి బ్యాటరీలు వచ్చేది, కారుకి ఇస్తారు చూడు ఎక్సైడ్ బ్యాటరీ. మన వాళ్ళకి ఒకళ్ళకి ఏజెన్సీ ఉంటే ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పంపిస్తే బస్సులో మనం తీసుకొచ్చేది. ఇక్కడ ఈ కార్లు వాళ్ళకు ఎవరికైనా అమ్మేది. 1000 రూపాయలు 1500 సంపాదించేవాడిని. నేను మొట్టమొదటి యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరినప్పుడు 560 నా శాలరీ. దానికంటే ఎక్కువ సంపాదిస్తుండే. సరే అక్కడ పాస్ అయిపోయినా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చాను, సెకండ్ ఇయర్ ఏదో నా ఫ్రెండ్ ఒకడేదో ఒక మార్కు దిగేదో ఏదో చిన్న దాని వ్యవహారం వేరు, దాని సంగతి వద్దు. ఇప్పుడు వాడిని మళ్ళీ నా దగ్గర PhD చేశాడు మన 70 ఏళ్లకు. నాకు అయిపోయింది అక్కడికి. అక్కడ దాని వరకు సర్దుబాటు చేశా. ఎంకామ్ చేరి నెల్లూరులో ఉద్యోగం వచ్చింది. నాకు TTDలో చేరాలని ఇంటర్వ్యూలో పోయినా, జూనియర్ కాలేజీకి ఈలే. సరే అక్కడికి పోయినా, అక్కడ ఉద్యోగం వచ్చింది. ఇక్కడ సామాను సర్దుకోవడానికి వస్తే ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు 14-15 మందిలో మొత్తాన్ని దున్నేసా. బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ చేశా, ప్రొఫెసర్ చేసినట్టు అయిపోయింది. అప్పుడు ఇంకా మాకు ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చినాడు, ఎక్కడి నుంచో విజిటింగ్ వచ్చినాడు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, నువ్వు ఇక్కడ చేరుతావా ఎక్కడ చేరుతావా, అక్కడ ఇక్కడ ఛాన్స్ వస్తే ఏం చేస్తావు అన్నాడు. నాకేం తెలుసు సార్, యూ హ్యావ్ టు అడ్వైజ్ మీ అని. బట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. సరే 4 రోజులు చూస్తే మనం సెలెక్ట్ అయినామని ఇక్కడ అక్కడ అని ఒక నెల 2 నెలలు మళ్ళీ గుల్లాలు పడి లాస్ట్లో అందరూ ఏం చేశారంటే యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ చేరిపోయి ఎంతసేపు డిగ్రీ కాలేజీలో, ఎన్ని డిగ్రీ కాలేజీలు అయితే ఒక యూనివర్సిటీ, ఎన్ని పొంగనూరులో అయితే ఒక సాగితే అని చెప్పారు. సరే లేకనే మనం అనుకునే చేరిపోయినా. చేరినప్పటి నుంచి మొదలు పెట్టా. ఇంకా తిరిగి చూడలే, వెనక్కి చూడలే. ఇక్కడ నైట్ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చర్లు, ఇంకో చోట. నేను ఎక్కువ మేనేజ్మెంట్ చెప్పేవాడిని, బ్యాంకింగ్ చెప్పేవాడిని, కాస్టింగ్ చెప్పేవాడిని, మిగతా సబ్జెక్టులు కూడా చెప్పేవాడిని. నేను ఏ సబ్జెక్ట్ అయినా మనకు ఒక గంట సేపు ఊరికి అటు చూచానంటే ఏ సబ్జెక్ట్ అయినా చెప్పేస్తా. అది ఫిలాసఫీ అయినా ఒకటే, మనకు సైన్స్ అయినా ఒకటే, మేనేజ్మెంట్ అయినా ఒకటే. బేస్ వచ్చిందిగా. అంటే నేను అక్కడ 7 సంవత్సరాలు మీకు ఎడ్యుకేషన్ పోయిందన్నాను చూడు. అక్కడ చాలా నేర్చుకున్నా. అక్కడ మాకు ఒక పల్లెటూరులో ఒక లైబ్రరీ ఉండేది, అల్లూరులో ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ దగ్గర 2 పుస్తకాలకు బదులు 3 పుస్తకాలు తెచ్చుకుంటే నా జీవితంలో నేను థ్రిల్ ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఆ 2 పుస్తకాలకు బదులు 3 పుస్తకాలు అని చెప్పి అక్కడ ఆ పుస్తకాలు తెచ్చుకొని చదువుతుండేవాడిని. ఎన్ని పుస్తకాలు చదివాను, గగ్గోల్, చెకోవ్, పుష్కిన్, గోర్కీ, ఇంకా లతా, ట్యాగూరు, రవీంద్రనాథ్ ట్యాగూరు, సరస్వతి, సంబంధం లేకుండా అసలు సంబంధం చదువుతుంటే కదా మన కోర్సు చదవగా ఫెయిల్ అవుతున్నాగా, దీని మీద ఉన్నాము. లత సాహిత్యం, కృష్ణ శాస్త్రి. అంటే నాకుండే మొదటి గుణం ఏంటంటే కృష్ణ శాస్త్రి అంటాడు, నవి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్నాడు. అట్టంటాడు. నేను ఎవ్వడు ఏమనుకున్నా, వీడు ఫెయిల్ అయినాడే, వాడు పాస్ అయినాడే, వాడు ఏమనుకున్నా మన పాటికి మనం ఇది తెలుసుకొని పోతుంటాం. మన పాటికి మనం దేన్ని పట్టించుకోరు. కానీ గోల్ అయితే ఉంది, గోల్ లేకుండా ఛాన్సే లేదు. గోల్ కూడా విచిత్రమైన గోల్ నాది. నేనేదో గొప్పవాడిని కావాలి కాదు. నేను రాసిన ఆర్టికల్స్ కూడా అంతకుముందు ఎవడు టచ్ చేసినవి కాదు. నేను టెక్స్ట్ బుక్లు రాసి సంపాదించి ఉండొచ్చు డబ్బులు, నాకు ఇష్టంలే. కొత్తగా రాయాల, కొత్త టాపిక్ మీద రాయాల.
ఇప్పుడు సాహిత్యం పైన ఉండేవాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు అకాడమిక్ కన్నా కూడా సాహిత్యం పైన ఉండేవాళ్ళు ఇది కొత్తగా రాయాలని చూస్తారు. సాహిత్యం ఈ మధ్య ఆఫ్ కోర్స్ ఆ సాహిత్యంలో ఉన్నాను కాబట్టి ఆ వాసనలు ఉండేది కాబట్టి ఆటోమేటిక్ కొత్తదనం పైన ఇంపార్టెంట్గా చూసేవాళ్ళు. అవును, కాబట్టి ఏదో కొత్తదనం రాయాలి. నా ఆర్టికల్స్ నేను రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఏ స్ట్రాటజీ అని రాస్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నా ఆర్టికల్. వేరే కొన్ని ఆర్టికల్స్ అయితే ఎక్కడెక్కడో ఏదేదో దానికి పెద్ద లారెల్స్ దానికి ఇది ఇచ్చారు. నేను ఈ మధ్య అంతకుముందు ఒకటి ఐసీడబ్ల్యూజీ వాళ్ళకి ఒక ఆర్టికల్ రాసి ఉంటే ఒక డిక్షనరీలో అసలు పేరు పెట్టరు, డిక్షనరీలో ఊరికే విషయం అర్థం, నా పేరు పెట్టి 2 పేజీలు నాది ప్రింట్ చేసి పెట్టున్నాను. చాలా అరుదైన విషయం, అరుదైన విషయం అది. నాకు వెంకటనాథ్ అని మిత్రుడు చెప్పారు. బట్ వీటిలన్నిటికంటే ఏంటంటే అన్నిటికంటే మా ఫాదర్ లేకపోయినా కూడా మా బ్రదర్ ఒక్కరోజు కూడా నన్ను ఒక మాట అనడం కానీ నేను ఎన్ని తప్పులు చేసినా ఏం చేశాను ఏం చేయలేదో ఆయన అన్నిటికీ నేనంటే ప్రేమగా చూచి తండ్రి తర్వాత తండ్రి అంతగా శివనారాయణరావు అని అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి తర్వాత ఇక్కడనే మన ఫామ్లో ఉన్నాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. రెండోది అఫ్కోర్స్ మ్యారేజ్ అయిన పాట నన్ను బిడ్డ కంటే ఎక్కువగా చూసింది నా భార్య. ముఖ్యంగా మేడం గురించి అడగదాం అనుకుంటున్నాను సార్. చెప్తా వస్తా. మా మదర్కు నేనంటే అమిత ఇష్టం. ఆమె 24 గంటలు నన్ను తపస్సు చేస్తుంటుంది. నేను పెళ్లి ఉండేవాడిని కాదు అసలు, అనేక కారణాల వల్ల నాకు ఇష్టం లేదు. కానీ మా అమ్మని ఎవరు చూస్తారు? మా అమ్మ కోసం నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా అమ్మ కోసం కూడా ఈమెతే మనల్ని బాగా చూస్తుంది అని నా భార్యను అనుకొని ఆమెను ఎన్నుకొని చేసినందుకు నాకు నా జన్మ సాఫల్యం అయిపోయింది. ఆమె యొక్క సహకారం ఎనలేదంటారు. అది అసలు ఈ కుటుంబం కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ మా చుట్టాలకు కానీ ఎంతమంది ఆపరేషన్లు వచ్చినా ఎంతమంది ఏది వచ్చినా కూడా ఆమె అన్నపూర్ణండి. ఆమె ఒక టాలరెన్స్, ఓర్పు, సహనము, అనసూయ. అసూయ అనేది తెలియని వ్యక్తి. ఒక మహోన్నతమైన ఒక 1,00,000 మందికి ఒక స్త్రీ ఉంటుందేమో అని అనుమానం నాకు. అంటే నా భార్య చెప్పడం కాదు, మా అమ్మని చెప్పచ్చు. మా అమ్మ అంటే నాకు ఇష్టమే, బట్ అట్లా కాదు. ఒక్క మనిషిని కూడా వాళ్ళు మంచోళ్ళైనా మంచిని మాట్లాడదు, చెడ్డోళ్ళైనా చెడ్డని మాట్లాడదు, అసలు కామెంట్ చేయదు. చాలా గొప్ప గుణం సార్. అసలు ఏదో ఒకటి కక్కేస్తాం కానీ ఏదో ఒకటి కనీసం చెడ్డ మాట్లాడకపోయినా కూడా కొంతమంది చెప్తాం. విశ్వనాథ్ రెడ్డి గారు ఎంత గొప్పవారండి. ఆయన అసిస్టెంట్ శ్రీనివాస్ ఎన్నిసార్లు చూశాను నేను, ఎంత బాగున్నాడు, ఎంత ముచ్చట్టుకున్నాడు అని అంటాం. అంతే, మానవ సహజం. ఎమోషన్లో అన్నా కట్ ఆ ఎమోషనే లేదు అసలు. ఇంతమంది నన్ను 100 మంది బూడి ఉంటారు ఇంటికి వచ్చి ఎక్కడెక్కడో. ఏం చెప్పారు సార్ లెక్చర్లు, ఏం చెప్తారు సార్ అని. మేడం దగ్గర నా జీవితంలో ఒక్కరోజు కూడా నా జీవితం పండిపోయిందయ్యా, ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నావు యూనివర్సిటీలో నువ్వు అని చెప్పి అన్న రోజు ఒక్కరోజు ఆమె అప్రిషియేషన్ లేదు, అప్రిషియేషన్ అనిపించింది. ఆమె నోటి నుంచి వస్తుందేమో అని ఎత్తుక్కుంటుండే, లేనే లేదు అసలు. కానీ ఆమె అనకుండా కూడా లోపల ఎంతో ఉంటుంది. దానికి జ్ఞాపకాలకి ఆ గుర్తులకి సాక్ష్యం అని చెప్తున్నా. మీరు జగన్నాటకం కానీ ఇంకే బుక్ రాసినా ఆమెకి ఇచ్చిన అంకితం ఇచ్చారు చూసారా, అంకితంలో మీరు రాసినటువంటి మాటలు చూస్తే ఆమెకి మించిన సపోర్ట్ ఇచ్చినటువంటి తల్లి కన్నా ఎక్కువగా మీకు సపోర్ట్ చేసింది అనిపించింది నాకు. అదొక ప్రత్యేకమైన, నేను చూడలే ఇప్పటికీ ఇంకో వ్యక్తిని మళ్ళీ మా వాళ్ళలో ఇంతమందిలో మళ్ళా చూడలే. సరే, ఇక అక్కడి నుంచి వచ్చేసాము, యూనివర్సిటీకి వచ్చాము. యూనివర్సిటీలో లెక్చర్ ఉన్నాను, తర్వాత లీడర్ అయినాను, తర్వాత ప్రొఫెసర్ అయినాను. అయినా కూడా ప్రొఫెసర్గా ఎంబీఏలోకి పంపించలే నన్ను. నాకు బాగా పండిన చెట్టుకు పండ్లు పడిన, హెవీ లేడన్ విత్ ఫ్రూట్స్, ద మ్యాంగో ట్రీ, ఇట్ ఈస్ ఎ కర్స్ ఫర్ ఇట్. ఎందుకంటే చిన్న గాలి కొట్టినా కూడా అది మొత్తం కొమ్మలు విరిగిపోతాయి. ఇట్ విల్ బ్రేక్ ఇట్స్ ఓన్ బ్రాంచెస్. అర్థం కాలే. బాగా ఎద్దు హుషారుగా పోతున్నది అనుకో, గుర్రం లోడ్ ఎక్కువ వేస్తాం, అంతే కదా. లేదంటే పోయే ఎద్దు డోల్తాం అని సామెత. పని చేసేవాడికి ఎక్కువ పని చెప్తారు. ఆ విధంగా నాకైతే ఏమైందంటే, ప్రతివాడికి నేనంటే ఒక రకమైన ఎవ్వడు పైకి చెప్పలే కానీ నాకు తెలుసు
అసూయ. ఉమ్, వాడంత బాగా చెప్తున్నాడు. ఉమ్, చెప్తూనే కొన్ని చోట్లకు పోతే ఏం కావాలి అని మీకేదో మొట్టమొదటి లెక్చర్ ఇప్పుడు ఏదో అడిగితే కల్పవృక్షం కామధేను అన్నట్టు ఏదో ఒక మాట మాట్లాడితే, సార్ ఏం పర్లేదు సార్, ఏం కనపడ్డా కూడా వెంకటేశ్వర స్వామి వచ్చి మా ఎదురుగా నిలబడి ఏం కావాలంటే మీలాగా ఒక్కరోజు 1 గంట సేపు లెక్చర్ చెప్పి పిల్లలను మరిపించే ఉమ్. కళ నైపుణ్యం మాకు వస్తే చాలు, ఉమ్. ఇంకేం మళ్ళీ మరి ఈ స్థాయిలో మీరు ప్రశంసలు పొందారు, పేరు పొందారు, పిల్లల దగ్గర అభిమానం సంపాదించారు కదా. యూనివర్సిటీలో విపరీతమైనటువంటి రాజకీయాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి, వాటిని మీరే ఫేస్ చేయలేదా? అంటే ఒక్కటి ఉంది ఇక్కడ మనిషికి, ఉమ్, ప్రతి మనిషికి ఉమ్, 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఉమ్, ఒకటి ఉమ్, డిఈఈ అంత ఒక ఫార్ములా చెప్తా. ఉమ్, ఉమ్, డి అంటే డిజైర్స్, ఉమ్, కోరికలు. ఈ అంటే ఎక్స్పెక్టేషన్స్. ఉమ్, ఇంకొక ఈ అంటే ఉమ్. ఎక్స్పీరియన్స్. ఓకే, డిజిజి డి డి ఉమ్, డి 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 కొట్టడం. అదేలే, డి కొట్టడం కూడా. ఎప్పుడైతే మన కోరికలు ఉమ్, మనలో ఉండిపోయి మనల్ని పెంచుకోవడానికి పనిచేస్తాయో, ఉమ్, ఇతరుల మీద తొక్కి మనం పైకి పోయి సంపాదించాలి, ఏదో చెయ్యాలనుకుంటే, ఉమ్, లేదా వాడు నాకు ఇలేదని ఏదో తాపత్రయపడితే ఉమ్, అవి జరగవు. మెయిన్ మానవ జీవితం అంటే కోరికల పుట్ట, ఉమ్. అంతే. అంతే కదా. సమూహం అది. ఒక కోరిక పోతే ఇంకో కోరిక వస్తుంది. భగవద్గీతలో, నిత్య జీవితంలో భగవద్గీతలో సారం చాలా బాగా రాసి ఉన్నా. మీరు ఎప్పుడన్నా చూస్తాను, దాన్ని కూడా మీరు ఒకసారి అటువంటి 1-2 మీ నోటితో, ఎందుకంటే నా వాయిస్ బాగుండదు కాబట్టి మీ వాయిస్తో చేస్తే చాలా అందంగా ఉంటుంది. కోరికలు నా వరకే పరిమితం ఉండేవి. నేను ఎంత బాగా చెప్పాలి లెక్చరు, నేను ఎక్కడెక్కడ పొగిడారు నన్ను, ఎట్టెట్లు అంటున్నారు. తమిళనాడులో, కర్ణాటకలో నేను ఏదైనా పోతే, ఒక సెమినార్ పోతే అందరికి 5 నిమిషాలు ఇస్తారు. జనంలో 30-40 మంది లేచి నిలబడి అరుస్తూ, సార్ మా సార్కు కనీసం మీరు 1 గంట టైం ఇవ్వాలా, ఆయన 1 గంట సేపు మాట్లాడినండి, మీరు వినండి, తెలుస్తుంది మీరు ఆయన అంటే ఏందో తిరుక్కునేవాళ్ళు. అట్లాంటి అప్లాట్స్, అట్లాంటి అప్రిసియేషన్స్. రెండోది ఏంటంటే, మనకు వైస్ ఛాన్సలర్ కావాలా, ఇంకోటి కావాలా, ఆ యూనివర్సిటీకి పోవాలా, అక్కడేదో డబ్బులు సంపాదించాలా, ఇక్కడేదో పేపర్ మెట్లెక్కేయాలనే ఎక్స్పెక్టేషన్స్.